మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానియేలు తప్పు చేయలేదట, నేరం చేయలేదట, దేవుణ్ణి స్తుతించాడట, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఈ దైవభక్తి దైవభీతిలో ఎదిగాడట. రాజులను కూడా మార్చాడట, రాజులకు కూడా సలహా ఇచ్చాడట. అంటే ఈ లోకంలో ఉన్నవారికి పెద్ద పెద్దోళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి అంత జ్ఞానము దేవుడు మనకు మన పిల్లలకు ఇవ్వబోతున్నాడు. అన్నిటి మీద గ్రిప్పు సంపాదించుకోవాలంటే లోక జ్ఞానము దైవ జ్ఞానములో మీ పిల్లలను పెంచండి. ప్రపంచము సొలొమోను దగ్గరికి వచ్చినట్టు, యేసు గురించి మాట్లాడుకున్నట్టు, బబులోనీయుల కాలములో దానియేలు గురించి మాట్లాడుకున్నట్టు, ఐగుప్తీయుల కాలములో మోసే గురించి మాట్లాడుకున్నట్టు, పౌలు గారి కాలంలో పౌలు గారి గురించి మాట్లాడుకున్నట్టు, దేవుడే ఈ ప్రపంచానికి దిక్కని ప్రపంచం నమ్మే అంత జ్ఞానము లోకంలోనూ దేవుడిలోనూ ఉంది. ఈ రెండు మీ పిల్లలకు అందిస్తే ప్రపంచ తలరాతలను మారుస్తారు. ఈరోజు ఈ ప్రసంగం ఎందుకు చెప్తున్నానంటే, దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎంత గొప్పలో లోకానికి మీరు చెప్పాలి. బబులోనీల కాలంలోని నెబుకద్నెజర్ పరిపాలన అందిస్తుండట, పరిపాలనలోకి వచ్చాడట. సంవత్సరం దాటిపోయింది. పరిపాలన అందించే కాలంలోని దానియేలు దగ్గర, యూదుల దగ్గర, ఇజ్రాయేలీల దగ్గర ఎంత జ్ఞానం ఉందో ప్రపంచానికి దేవుడు చెప్పాడు. దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవులకు అంత జ్ఞానం ఉండాలి. కాబట్టి మీ పిల్లలను చదివించండి, వారి పిల్లలను చదివించండి. చదువుతో పాటు దేవుని జ్ఞానములో వారిని పెంచండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం. మోసే ఇజ్రాయేలీలకు చెందిన మోసే, ఇజ్రాయేలీయుడైన మోసే ఐగుప్తీయుల కాలములోని ఎన్ని విద్యలైతే ఉన్నాయో ఆ సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడిగా మారిపోయాడు. అంటే దైవ జ్ఞానాన్ని ప్రకటించేవారు ఎంత గొప్పోలో ఈ సర్వ ప్రపంచానికి తెలియాలి. అలా తెలియాలంటే నీ పిల్లలను బడికి పంపించు, దేవాలయం కూడా పంపించు. మానవ జ్ఞానం దైవ జ్ఞానం నీ పిల్లలకు నేర్పించు. దేవుడు నేల మట్టితో నరుణ్ణి చేశాడు అనే మాట మోసే ఎలా చెప్పగలిగాడు? ఆదికాండంలో సృష్టి గురించి మోసే ఎలా మాట్లాడాడు? సృష్టి పుట్టుక గురించి, వృక్షాల పుట్టుక గురించి, విత్తనాలు కలిగిన ఫలవృక్షాల గురించి, అవునా? ఇలాగా ఏదేది ఎప్పుడెప్పుడు కలిగింది, ఇలా అన్నిటి గురించి మోసే గారు వివరించారంటే కారణం ఏంటనుకుంటున్నారు? కారణం ఏమిటనుకుంటున్నారు? ఐగుప్తీయుల కాలంలోని ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు నేర్చేసుకున్నాడట. దైవ జ్ఞానంతో నిండిపోయాడట. మాటల్లోనూ కార్యాలలోనూ ప్రవీణుడిగా పేరు సంపాదించుకున్నాడు. అది క్రైస్తవుడు. దేవుణ్ణి నమ్ముకున్నోడంటే ఇది. చదువు లేనోళ్ళు దేవుళ్ళలోకి వస్తున్నారు, మంచిది. అరకొర చదువుకున్న వాళ్ళు, నాలాగా అరకొర చదువుకున్న వాళ్ళు దేవుళ్ళలోకి వస్తున్నారు, మంచిది. బాగా చదువుకున్న వాళ్ళు దేవుళ్ళలోకి వస్తున్నారు, మంచిది. ఇంకా లోకంలో ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు నేర్పించండి. దైవ విద్యను కూడా నేర్పించి కూర్చోబెట్టండి. ప్రపంచ తలరాతను మార్చే వాడు ఇక్కడున్నాడని లోకానికి చెప్పండి. మానవ జ్ఞానం దైవ జ్ఞానంతో నిండిపోతే ఒక ఉన్నతమైన స్థానంలో దానియేలును నుంచోబెట్టినట్టు, పౌలును నుంచోబెట్టినట్టు, యేసును నుంచోబెట్టినట్టు, మోసేను నుంచోబెట్టినట్టు దేవుడు నిన్ను నన్ను కూడా నుంచోబెడతాడు. కాబట్టి మీ పిల్లలను బడికి పంపించండి, గుడికి పంపించండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 24వ వచనం. అతడు ఇలాగు సమాధానము చెప్పుకొనుచుండగా రాజు పేస్తు
పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినది అని గొప్ప శబ్దముతో చెప్పాను. 25. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన పేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. అది స్వస్థ బుద్ధి సత్యం కావాలంటే మానవ జ్ఞానం దైవ జ్ఞానముతో నిండిపోయి అతి విద్య కలిగిన వాడు క్రైస్తవుడు. మహాజ్ఞానవంతుడు క్రైస్తవుడు. క్రైస్తవుల దగ్గర, దేవుణ్ణి నమ్ముకున్న వారి దగ్గర ఉన్న జ్ఞానము శాస్త్రములోని లేదు, సైన్స్లోనూ లేదు. ప్రపంచంలో ఏ మేధావి దగ్గర దొరకని జ్ఞానము దేవుణ్ణి నమ్ముకున్న వాడి దగ్గర దొరుకుతుందని ఈ ప్రపంచం దేవుణ్ణి నమ్ముకున్న వారి ముందుకొచ్చి, మత్తయి సువార్త, ఒక మంచి జ్ఞానవంతుడు పుట్టాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనములు. ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి, తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై యేసు పుట్టిన ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను యేసుక్రీస్తు అయిన శిశువును చూచి సాగిలపడి యేసును పూజించి, అది సర్వ ప్రపంచం క్రైస్తవుడు పాదాల దగ్గరికి రావాలి. అలా రావాలంటే మానవ జ్ఞానాన్ని దైవ జ్ఞానాన్ని మీ పిల్లలకు అందించండి. సొలొమోను జ్ఞానం వినడానికి లోకం సొలొమోను దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గర లేని జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. రాజుల దగ్గరికి వెళ్ళి మాట్లాడే భాగ్యం, పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడే భాగ్యం దేవుడిస్తాడు. పెద్దలకు సలహాలు సూచనలు ఇచ్చి రాష్ట్రాలను దేశాలను ఈ దారిలో ఈ విధంగా మీరు నడపాలని ఉన్నతమైన స్థాయి దేవుడు పిల్లలకు దేవుడు ఇచ్చాడు. అది మనం నిలబెట్టుకోవాలి. అందుకే నా పిల్లలకు 5గురికి చెప్తాను, చదవండి, ఎంత చదువు ఉందో చదవండి. ఫెయిల్డ్ అయిపోయినా మరలా పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, చదవండి. లోక జ్ఞానం దైవ జ్ఞానంతో నిండిపోండి. మీరు దేవుడి మార్గంలో ఎదుగుతూ ప్రపంచాన్ని దైవ మార్గంలో నడిపించండి. దేవుణ్ణి నమ్ముకున్న వాడికి, క్రైస్తవుడుకు ఎంత జ్ఞానం ఉందో ఈ ప్రపంచం తెలుసుకోవాలి. పౌలు జ్ఞానం ముందు ఏంటి, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. యేసుప్రభు జ్ఞానం ఎంతగా ఇచ్చేసిందంటే సద్దుకైలు నోరు ముయించిందట యేసు జ్ఞానం. సద్దుకైలు అంటే ఎవరనుకున్నావు? దేవుడు లేడని వాదించే వాళ్ళు నోళ్ళు ముయించే జ్ఞానం. మాదే జ్ఞానం, మేమే గొప్పోలం అనుకుంటున్న వారిని కూడా తల దించుకునే జ్ఞానము దేవుణ్ణి నమ్ముకున్న వాడైన క్రైస్తవుడి దగ్గర ఉందని ప్రపంచం తెలుసుకునే విధంగా మీరు లోక విద్యను దైవ విద్యను మీ పిల్లలకు నేర్పండి. క్రైస్తవ్యం మతం కాదు, మహాజ్ఞాన సంగతులను నేర్పే ఒక మంచి గుడని ప్రపంచానికి చెప్పాలి.